welcome back to my channel. Sorry for the delay. Hope you are doing amazing. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఏ కంట్రీకి వచ్చామో మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది ఏంటంటే ఆస్ట్రేలియన్స్ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ బాలి. సో మేము బాలీకి వచ్చేసాం. బాలి ఇండోనేషియన్ కంట్రీలో ఉంది. బాలి ఎందుకు వచ్చాము అంటే అది ఆస్ట్రేలియాకి వెరీ క్లోజ్ అండి. అంటే మాకు పర్త్ నుంచి అరౌండ్ 3.5 hours ట్రావెల్ అంతే. అందుకని చాలామంది ఆస్ట్రేలియన్స్ బాలీకే వస్తారు హాలిడే అంటే. మోస్ట్లీ బాలి అంతా అంటే ఇండోనేషియా అంతా కూడా చూడడానికి సిమిలర్గా ఇండియా లాగే ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళి చూసినా కూడా ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్లేవరే కనపడుతుంది. ఎందుకంటే లాంగ్ టైమ్ అగో పాండవులు వీళ్ళు అరణ్యవాసానికి ఈ ఇండోనేషియన్ కంట్రీ దగ్గరికి వచ్చారు అని అందరూ అన్నారు. కాబట్టి మోస్ట్లీ మనకు ఇండియన్ ఫ్లేవర్స్ బాగా కనపడతాయి. ఈ క్లిప్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఎందుకు అలా అన్నానో. మొత్తం ఇండియాలో వెళ్ళిన ఫీలింగే వస్తుంది ఇండోనేషియాలో కూడా. కాకపోతే కొంచెం ఆర్కిటెక్చరల్గా కొన్ని చేంజెస్ ఉంటాయి. హౌసెస్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బట్ మోస్ట్లీ మనకు కేరళ స్టైల్లో హౌసెస్ కనపడతాయి అన్నమాట. కొంచెం ఇంచుమించు కేరళలా ఉంటుంది. ఎక్కువ కోకోనట్ ట్రీస్, గ్రీనరీస్, బీచెస్, వాటర్ ఫాల్స్. సో మొత్తం ఎవరైతే కేరళ ఇష్టపడతారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ చూసారా, ఏదైనా ఎంట్రన్స్లు ఉంటే ఇట్లా బాగుంది. ఇలా ఒక వెరైటీ ఆఫ్ 2 స్తంభాలుగా పెట్టి బాగా చేశారు. అది బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇంకా మేము మా రెసార్ట్కి వెళ్ళిపోతున్నాము. నూసా డువా అని బాలీలో కొంచెం బెటర్ వ్యూస్ ఉంటాయి, బాగుంటుంది. వాటర్ స్పోర్ట్స్ అవన్నిటికీ బాగుంటుంది. నేను చెప్పాను చూసారా, ఇక్కడ ఆర్కిటెక్చరల్గా చేంజెస్. ఆ బొమ్మలు కానీ మన దేవుళ్ళ బొమ్మలు కూడా చాలా అంటే కొంచెం వెరైటీగా ఉంటాయి, మన బొమ్మల్లా ఉండవు అలా అనమాట. సో ఇక్కడికి రెసార్ట్లోకి వచ్చేసాక వాళ్ళ వే ఆఫ్ స్టైల్ అండ్ రిసీవింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇట్లా ఆల్ డిఫరెంట్. ఓకే, ఎవరికైతే హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, మన ఇండియన్ క్లైమేట్ బాగా ఇష్టపడతారో వాళ్ళు ఇండోనేషియన్ క్లైమేట్ కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఇట్స్ సో హాట్ అండ్ మోస్ట్లీ పూల్స్ కానీ బీచెస్ కానీ ఇష్టపడే వాళ్ళు రావచ్చు అనమాట. ఇక్కడ ఆయన ఒకళ్ళు కోకోనట్స్ మీద ఏవో ఇలా క్రేవింగ్స్ చేస్తున్నారు వాళ్ళ హోటల్ రిసార్ట్ నేమ్తో. అది బాగుంది. ఏంటి అమ్మాయి లక్షాధికారులు అది ఇది అని చెప్పింది, దాని గురించి మాట్లాడట్లేదు అనుకున్నారా? ఏం లేదండి, అక్కడ చూసారా 50,000 కరెన్సీ నోట్ మనం ఎక్కడ చూసుండం కదా. సో మాకు 100 ఆస్ట్రేలియన్ డాలర్స్ని కన్వర్ట్ చేస్తే మాకు ఆల్మోస్ట్ 1 million ఇండోనేషియన్ రూపియా ఇచ్చారు. సో ఆబ్వియస్లీ 1000 ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటే మనకి 10 million ఇండోనేషియన్ రూపియాస్ వచ్చినట్టే. కాబట్టి లక్షాధికారులమే కదా ఆ దేశంలో మనం. సో ఇక్కడ చూసారా 1 million కరెన్సీ నోట్, నేనైతే చూడలేదు అక్కడ. అండ్ మీకోసం ఇలా ఒక కన్వర్షన్ చాట్ ఒకటి పెట్టాను జస్ట్ ఫర్ హెల్ప్ అవుతుందని. అలాగే ఇక్కడ మనం దిగగానే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ చాలానే ఉంటాయి. సో యూ కెన్ కన్వర్ట్ ద మనీ. Hope this video helps you a lot. Thanks for watching.